మనము ప్రతిదినము ఏదో ఒక విషయంలో చింతిస్తూ బ్రతుకుతుంటాం. మనకు మన సొంత ఆలోచనలతో, లోకాల ఆశలతో, లోక కోరికలతో అన్యులలాగా మనం బ్రతుకుతుంటాం. కానీ ప్రభువు ఇక్కడ ఏమంటున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాల్లో ఈ రీతిగా దేవుడు వ్రాయించున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. మన గురించి ఆయన చింతిస్తున్నాడంట. ప్రభువు మన గురించి చింతిస్తుంటే మనమేమో ప్రతిదినము ఏదో ఒక విషయాల కోసము, ఫ్యామిలీ విషయంలో, పిల్లల విషయంలో, ఆర్థిక విషయంలో, జీవనాధారంగా ఉండేటువంటి ప్రతి ఒక్క విషయంలో మనము చింతిస్తుంటాం. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ చింత యావత్తు నా మీద వేయుడి అంటున్నాడు.